సాటర్డే రోజు గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. ఏకాదశి ఒక రీజన్, అండ్ ఆల్సో ఇక్కడ అంత పెద్ద రష్ అయితే ఉండవండి. బట్ సర్ప్రైజింగ్లీ నేను కార్తీక మాసంలో వెళ్ళాలి అనుకున్నాను గుడికి. అండ్ ఈ గుడిలో కూడా చక్కగా దీపాలు పెడుతున్నారండి. అంటే మహారాష్ట్రలో కూడా దీపాలు పెడతాడేమో కార్తీక మాసంకి, నాకైతే పెద్దగా ఐడియా లేదు. సో కొంచెం యు ఫీల్ లైక్ హోమ్ కదా. కొన్ని మన రిచువల్స్ మనకి బయట ఉన్నప్పుడు చూస్తే యూ ఫీల్ హ్యాపీ, అబ్బా ఇక్కడ కూడా పెడతారా అన్నట్టు నేనైతే ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండి. ఎందుకంటే నేను పూణేలో పొద్దున పూట వెళ్ళేదాన్ని కదా గుడికి. పొద్దునైతే ఎవరు పెట్టేవాళ్ళు కాదు దీపాలు, ఈవినింగ్ మరి ఏమైనా పెట్టేవాళ్ళేమో ఐడియా లేదు. అండ్ అంతకుముందు నార్త్లో అయితే కార్తీక మాసంకి దీపాలు పెట్టడం అట్లాంటివి ఏమి ఉండేవి కాదండి. నేను గుడికి అయితే వెళ్ళేదాన్ని, అజ్మేర్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది శివాలయం. సో వెళ్ళొచ్చేదాన్ని, కానీ దీపాలు పెద్దగా పెట్టేవాళ్ళు కాదు. అండ్ ఇంకా గుడికి వెళ్ళి వచ్చినాక మా డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకొని ఈ వ్లాగ్ ఇక్కడి నుంచి అయితే సండే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ పూజ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్కి అనేసి ఇవాళ సింపుల్గా తాలింపు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి నేను స్ప్రౌట్స్ చేశానండి. ఇంట్లోనే చేసుకుంటాను స్ప్రౌట్స్. సో అవి తాలింపులో వేసాను. అసలు అవి పచ్చిగానే తినాలి, కానీ పిల్లలు అంత పచ్చి పచ్చిగా హెల్దీగా తినమంటే వాళ్ళు గోలెట్టేస్తారు కదా. సో నేను కొంచెం సాటే చేసుకొని అది సర్వ్ చేశాను అనమాట శ్లోకాకి. పైనుంచి కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని. ఇది ఒక హెల్దీ ఆప్షన్ అండి, చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ మనం కొంచెం హెల్దీ వర్షన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది పిల్లలకి పెట్టడం ఈజ్ అ ఛాలెంజ్. అంత తొందరగా అయితే పిల్లలు ఇష్టపడి తినరండి. స్ప్రౌట్స్ లేదా శనగలు తాలింపు తింటారేమో, కానీ స్ప్రౌట్స్ అంటే అందులో శ్లోకాకి ఏదైనా నేను హెల్దీగా పెట్టాలి అంటే మాత్రం అస్సలు పేచి పెట్టేస్తుంది అనమాట. అంటే చిన్న పిల్ల అయిపోతుంది ఆ టైంలో. యూ జస్ట్ గెట్ అనాయిడ్ ఎట్ వన్ పాయింట్ అనమాట. ఏంటి 1 year కిడ్కైనా ఈజీగా పెట్టచ్చు, వీళ్ళకి పెట్టలేకపోతున్నాం అన్న ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది యాజ్ అ మదర్ నాకు. సో ఫైనలీ మేము బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెమే చేశానండి, చాలా కొంచెం చేశాను. బికాస్ ఐ వాంట్ హర్ టు గెట్ ఇన్ టు దిస్ హెల్దీ ఆప్షన్స్. కానీ అస్సలు అది ఇంప్లిమెంట్ చేయటం ఈజ్ రియలీ బియాండ్ మై కెపాసిటీ ఏమో అనిపిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తూ ఉంటారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మాకైతే 2-3 days నుంచి వానలు పడుతూ ఉన్నాయి. సో మళ్ళీ నా స్టాండ్ అయితే లోపలికి వచ్చేసింది. అండ్ ఈ ప్రోడక్ట్ నేను మినిసోలో తీసుకున్నానండి. 3-4 months అయింది. 99 రూపీసో 110 రూపీసో ఇంతేనండి దీని కాస్ట్. ఇది భలే హ్యాండీగా ఉంది. నేను తీసుకున్నప్పుడు ఏంటి అంటే సాక్స్లు ఇట్లాంటివి ఆరట్లేదు వానలు పడ్డప్పుడు. సో అందుకని తీసుకున్నాను సాక్స్, హ్యాండ్ కీస్ లేకపోతే అండర్ గార్మెంట్స్ దీనికి హ్యాంగ్ చేసేసి ఆరేయచ్చు అండ్ ఇట్ విల్ బీ కంఫర్టబుల్ అనేసి. కానీ 99 రూపీస్ అంటే నేను అనుకున్నా ఇది ఎన్ని రోజులు ఉంటుందో, సర్లే వానాకాలం వచ్చినా గ్రేటే అన్నట్టు తీసుకున్నానండి. బట్ ద ప్రోడక్ట్ ఈజ్ రియలీ గుడ్. సో మీరు ఎప్పుడైనా మినిసో వెళ్తే, లింక్ అయితే నా దగ్గర లేదండి, మినిసో వెళ్తే స్టోర్లో దొరుకుతున్నాయి ఇవి. 99 రూపీసో 110 రూపీసో అప్రాక్సిమేట్లీ అంతేనండి. 100 రూపాయలు తెచ్చాను అది. బట్ ఇట్ రియలీ సర్వ్స్ ద పర్పస్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ అండి. చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా, అవి ఆరేసుకోవటానికి చాలా కంఫర్టబుల్గా ఉంది అది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఫీడ్బ్యాక్. అండ్ ఇంకా నా బట్టలు అయితే 2 days నుంచి నేను ఫోల్డ్ చేయలేదండి, ఎందుకంటే వానలు పడుతూనే కంప్లీట్లీ డ్రై అవ్వలేదన్నమాట. సో నిన్న ఏం చేశానంటే అన్నీ తెచ్చేసి లోపల ఈ స్టాండ్ మీద ఆరేసి ఫ్యాన్ వేసేసాను, ఓవర్ నైట్ ఫ్యాన్లో పెట్టేశాను. నౌ దే ఆర్ ప్రాపర్లీ డ్రైడ్. సో ఇప్పుడు ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. మాకు సన్ 2 days అయిందేమో అండి సరిగ్గా వచ్చి. సో ఇప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకుంటుంటే ఆరిపోయినాయి అన్నీ, ఫోల్డ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ పనులన్నీ చిన్న చిన్న పనులేనండి, కానీ భలే ఇరిటేటింగ్ పనులు. ఇట్లా పైలప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక రొటీన్ బ్రేక్ అయింది అంటే పని పైలప్ అయిపోతూ ఉంటుంది. అది డైలీ సన్ వస్తుంది. సన్ వచ్చిన రోజు ఏంటంటే పొద్దున ఆరేస్తాను, ఈవినింగ్ కొన్నే ఉంటాయి బట్టలు, అవి మడతేసేసుకుంటాను, అయిపోతుంది. అండ్ నాకు బట్టలు మడతేయటం అంత బోరింగ్ థింగ్ చాలానే ఉన్నాయండి నా బోరింగ్ థింగ్స్ లిస్ట్లో. బట్టలు మడతేయటం, పొమోగ్రనేట్ ఒలవటం, గిన్నెలు సర్దుకోవటం, అబ్బా ఇవి అసలు నిజంగా ఈ పనులు అసలు ఎందుకు చెయ్యాలి మనం అనిపిస్తూ ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో రిస్పేర్, యూ హ్యావ్ టు డూ ఇట్, ఆప్షన్ లేదు కదండి. అండ్ ఇంకా నేను ఇవాళ లంచ్ సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నానండి. సో దానికి మింట్ లేదు ఇంట్లో,
పుదీనా లేదనమాట. సో, నా గార్డెన్‌లోనే కొంచెం పుదీనా మొక్కయితే ఏసానండి. చక్కగా వచ్చింది గూడా. బట్ మొన్న చెన్నై ఎళ్ళొచ్చాను కదండీ! ఆ దెబ్బకి ఎండిపోయినాయి. ప్లాంట్స్ ఇంతేనండి, కొంచెం మనం చక్కగా పెంచుకుంటాము. ఓ 2, 3 డేస్ లేము అంటే మాత్రం అన్నీ వడలిపోతాయి. నేనైతే ఇన్ని ప్లాంట్స్ బయట పెట్టి హౌస్ హెల్ప్‌తో వాటర్ చేయించడం ఈజ్ నాట్ ఫీజబుల్ అండి. ఇవన్నీ నేను మోసి బయట పెట్టడం ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అట్లా అని ఎవరికైనా కీస్ ఇచ్చి వాటరింగ్ చేయించే అంత ధైర్యం అయితే నేను చేయలేనిక్కడ. సో, కొన్నిసార్లు ఇట్లా అవుతూ ఉంటాయండి. అండ్ అసలు ఎంత ఫ్రెష్‌గా ఉందంటే ఆ కోసుకొచ్చిన పుదీనా మాత్రం ఆ ఫ్రేగ్రెన్సే నాకు భలే హ్యాపీనెస్ ఇచ్చిందండి. దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ మింట్ ఫ్రేగ్రెన్స్, ఆ ఫ్రెష్‌నెస్ ఇట్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ రిలాక్సింగ్ ఫీలింగ్ అండ్ చాలా కామ్‌గా అనిపిస్తూ ఉంటది. అండ్ నేను ఇక్కడ రెసిపీ అయితే షేర్ చేయట్లేదండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ 2 వీడియోస్ బ్యాకో ఎప్పుడో చేశాను ప్రాపర్‌గా. అండ్ ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను రిగార్డింగ్ చికెన్ బిర్యానీ. సో, ద సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోయాను కాబట్టి ఇక్కడ కంప్లీట్ రెసిపీ అయితే నేను రికార్డ్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది కుక్ చేస్తూ మీతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. మన వ్యూవర్ ఒకళ్ళు అంటే ఎంత నోటీస్ చేస్తున్నారు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇన్ నెగెటివ్ వే అండి. ఐ ఫెల్ట్ హ్యాపీ యాక్చువల్లీ. ఎంత నోటీస్ చేస్తారు అంటే తను మెసేజ్ చేశారనమాట ఇన్‌స్టాలో. గాయత్రి, మీరు ఐ థింక్ ఎవ్రీ నవరాత్రికి మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటారు అన్నట్టు నేను నోటీస్ చేశాను. అండ్ ఈ దీపావళి ఈ టైంలో కూడా వేసుకున్నారు, ఇప్పటికీ వేసుకునే ఉన్నారు. సో, ఇప్పుడు కూడా ఏమైనా నవరాత్రులు ఉన్నాయా? అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అని అడిగారండి. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎట్ ఆల్ ఇన్ అ నెగిటివ్ వే. అండ్ థ్యాంక్ యూ ఫర్ అబ్జర్వింగ్ ఇట్. అంటే మనం ఎవరిని అబ్జర్వ్ చేస్తాం? మనం వాళ్ళకంటే ఇష్టం ఉన్నప్పుడు ఆర్ నేను చేసే కంటెంట్ నచ్చుతున్నప్పుడే కదా మీరు అబ్జర్వ్ చేసేది ఇవన్నీ. సో, ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఏంటి స్పెషల్, ఎందుకు వేసుకున్నారు మట్టి బ్యాంగిల్స్? ఇప్పుడు కూడా ఏమన్నా నవరాత్రులు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. లేదండి, ఇప్పుడు ఏమీ నవరాత్రులు లేవు. జనరల్లీ మనకి ఇయర్కి 4 నవరాత్రులు వస్తాయి. సో, వచ్చిన 4 నవరాత్రుల్లోనూ నేనేంటంటే మట్టి బ్యాంగిల్స్ వేసుకొని పూజ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు వేసుకుంటాను. అండ్ ఈ మట్టి బ్యాంగిల్స్ కూడా మనం గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, అమ్మవారి టెంపుల్కి, అక్కడి నుంచి అమ్మ పట్టుకొస్తారు, అక్క పట్టుకొస్తారు నా కోసం. పిన్ని ఎప్పుడైనా వెళ్తే పిన్ని తెస్తారు. సో, ఇలా అందరూ ఇస్తారనమాట నాకు అమ్మవారి బ్యాంగిల్స్. ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ అనమాట. ఎవరు వెళ్తున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతాను, నాకు అమ్మ దగ్గర నుంచి బ్యాంగిల్స్ తీసుకురండి అనేసి. సో, చిన్నప్పటి నుంచి అమ్మ అట్లా అలవాటు చేశారండి. తిరుపతి వెళ్ళినప్పుడు అలిమేలు మంగాపురం వెళ్ళి అక్కడ గాజులు కొనుక్కోవటం అన్నది. సో, నాకు అదొక సెంటిమెంట్. అండ్ మట్టి బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ ఏంటంటే కంచికి వెళ్ళినప్పుడు వరదరాజస్వామి టెంపుల్లో లక్ష్మీ అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారి దగ్గర పూజ చేయించాము. సో, అప్పుడు ఈ గాజులు ఇచ్చారు. అండ్ వచ్చిన దగ్గర నుంచి వేసుకున్నానండి, నాకు తీయబుద్ధి వెయ్యట్లేదు. అందుకని ఇది అట్లా ఉంచుకున్నాను అంతే తప్ప ఇప్పుడు ఏమి స్పెషల్ నవరాత్రులు అంటే ఏమీ లేవు. బట్ ఎస్, ఎవ్రీ నవరాత్రికి నేను అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న బ్యాంగిల్స్ వేసుకొని పూజ చేసుకోవటం నాకు ఇష్టం. అండ్ ఇట్స్ అ కంఫర్ట్ జోన్ ఫర్ మీ. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీపావళికి అని ముగ్గులు అయితే కొనుక్కొచ్చుకున్నానండి. కానీ అన్నీ అట్లా ప్లేట్లోనే పెట్టేశాను. అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. అంటే నా దగ్గర రబ్బర్ బ్యాండ్స్ అట్లాంటివి ఏమీ కనిపించలేదండి. సో, ఇవాళ ఆ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసి అన్ని ప్యాకెట్స్ని సీల్ చేసేసి పెడుతున్నాను. ఇక్కడే ఫ్రంట్ రూమ్లోనే ఈ డ్రాలో పెట్టేసుకుంటానండి. ఇంకా ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాక లంచ్ చేస్తూ ఇవాళ ఇడ్లీ కొట్టు అని ఒక మూవీ వచ్చిందండి నెట్ఫ్లిక్స్లో, ధనుష్ది. తనే డైరెక్ట్ చేసినట్టున్నారు, తనే యాక్ట్ చేశారు. ఆ మూవీ పెట్టుకొని చూసాము. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. మీరు లాజిక్ అప్లై చేస్తూ ఈ మూవీని చూస్తారా అంటే మీకు అసలు దానంత స్టూపిడ్ మూవీ ఇంకేది లేదు అనిపిస్తుంది. బట్ జస్ట్ యాజ్ అ ఫ్లో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్, ఎస్ ఇట్స్ అండ్ కమ్ టు అ విలేజ్ అండ్ సెటిల్ అనేసి ఇట్లా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతుంది. అక్కడ నాకు మూవీని ఎంజాయ్ చేయనియట్లేదు అన్న కోపం అయితే వస్తూ ఉంటుంది. బట్ దెన్ దిస్ ఈస్ హౌ అవర్ సండే వాజ్ అండి, రిలాక్స్డ్ వీకెండ్. అండ్ దీంతో నేను ఈ వ్లాగ్ అయితే కంక్లూడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.